విల్ స్మిత్ హీరోగా వచ్చిన కొత్త హాలీవుడ్ సినిమా బ్యాడ్ బాయ్స్ 4 రైడ్ ఆర్ డై మనకు ఇండియాలో శుక్రవారం రిలీజ్ అయింది. బట్ ఒకరోజు ముందు జూన్ 6న గురువారం ప్రివ్యూస్ పడ్డాయి. ప్రివ్యూస్ రోజు 30 లక్షలు నెట్ కలెక్ట్ చేసింది ఇండియాలో. ఇక మొదటి రోజు శుక్రవారం వచ్చేసరికి కలెక్షన్స్ కొద్దిగా పెరిగి 50 లక్షల నెట్ వచ్చింది. ఇక శనివారం రెండో రోజు ఇంకొంచెం కలెక్షన్స్ పెరిగి 80 లక్షలు వచ్చాయి ఇండియాలో నెట్ కలెక్షన్స్. ఇక ఆదివారం కొద్దిగా తగ్గి 60 లక్షలకి పడిపోయింది. ఇక నిన్న సోమవారం వచ్చేసి మరీ దారుణంగా కేవలం 20 లక్షలు మాత్రమే వచ్చింది నెట్ ఈ సినిమాకి. అలా టోటల్గా ఈ సినిమా ప్రీవ్యూస్తో కలిపి మొదటి 4 రోజుల్లో లేదా ప్రీవ్యూస్ కలిపి 5 రోజుల్లో చూసుకుంటే కేవలం 2.5 కోట్ల నెట్ మాత్రమే వచ్చింది సినిమాకు. కానీ అమెరికాలో $56 మిలియన్ కలెక్ట్ చేసింది ఈ సినిమా మొదటి వీకెండ్లో. అండ్ మిగతా దేశాల్లో అన్నీ కలిపి $48 మిలియన్ వచ్చాయి. అలా టోటల్గా 105 మిలియన్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 800 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ కూడా 100 మిలియనే. ఆల్రెడీ బడ్జెట్ వచ్చేసింది మొదటి వీకెండ్లోనే. 100 మిలియన్కి 100 మిలియన్ వచ్చేసే గ్రాస్. సో మొదటి వారం కల్లా రెండో వీకెండ్ కల్లా సినిమా మరో 100 మిలియన్ ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది మన విల్ స్మిత్ హీరోగా వచ్చిన కొత్త సినిమా, హాలీవుడ్ సినిమా బ్యాడ్ బాయ్స్ పార్ట్ 4 రైడ్ ఆర్ డై. మొదటి వీకెండ్లో 3 రోజుల్లో 100 మిలియన్ గ్రాస్. సినిమా బడ్జెట్ కూడా 100 మిలియన్, మన కరెన్సీలో చెప్పాలంటే 800 కోట్లు. ఓకే, ఇండియాలో మాత్రం 2.5 కోట్లు మాత్రమే వచ్చాయి. ఓకే, బాయ్.